కూరల కోసం ముందుగా సజ్జల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ ఆరబెట్టుకొని ఫ్యాన్ గాలికి కానీ మీకు వీలైతే బయట వరండాలోనన్నా ఆరబెట్టుకోండి. ఇట్లా తడి లేకుండా ఇట్లా పొడిగా ఉండాలి. వేసుకొని పొడి చేసుకుందాం మనం. పూరీల్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఎండు కొబ్బరి ఇంత తీసుకోవాలండి. 2 కప్పుల సజ్జలకు గాను ఇంత ఎండు కొబ్బరి, కొన్ని ఇలాచీలు అండి, మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలు 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగుంటది ఇది వేస్తే, కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. సజ్జలు బాగా రావాలంటే కొంచెం పిండిని జల్లెడ పట్టుకోవాలండి. కొంచెం బాగా ఇది పొట్టు పొట్టుగా బరకగా ఉంటుంది. కొంచెం జల్లెడ పట్టుకుంటే స్మూత్ గా బాగుంటాయి. బెల్లాన్ని కరిగించుకోవడానికి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని ఇట్లా గిన్నెలో వేసుకొని కరిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. దీనికి పాకం అవసరం లేదు, కరిగితే చాలు. పిండి కలుపుకోవడానికి పిండిలో ఈ వాటర్ వేసుకొని కలుపుకుందాం. బెల్లం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. తడిపిండి అంటే ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముద్ద రావాలండి. పొడి పట్టుకున్నాక జల్లెడ పట్టుకున్నాక ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది. ఎక్కువ ఆరకూడదు పిండి, ఇలా కడితే ముద్ద కడితే రావాలి. ఫ్రెండ్స్, బెల్లం మెల్లగా కరుగుతుంది, చూసుకోండి. దగ్గరుండి ఇట్లనే కలుపుతా ఉండండి. మళ్ళీ తీగ పాకం అట్లాంటివి వచ్చిందంటే మళ్ళీ కుదరదు. జస్ట్ బెల్లం కరిగేంత వరకే ఇది మనం స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి. బెల్లం కరంగానే దించేసుకోవాలి. బెల్లాన్ని పక్కకు తీసి పెట్టండి. స్వీట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిటికెడంత ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. మరీ ఎక్కువ కాదు, ఒక చిటికెడంత ఉప్పు మాత్రమే వేసి కలిపాను. తర్వాత మనం వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా చూసుకుంటూ కొద్దిగా పోసి మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్ అయిపోయినా కూడా సరిగ్గా రావు, అందుకని కొద్దిగా పోసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి. బూరెలు బాగా సాఫ్ట్ గా రావాలంటే, మంచిగా పొంగాలంటే బాగా పిండి కలపాలండి. బాగా ఎంత కలిపితే బూరెలు అంత మంచిగా మనకి పొంగుతాయి. కొన్ని చోట్ల కొందరు బెల్లం పిండి 2 ఒకేసారి మిక్సీ పట్టుకొని పాలు పోస్తూ కలుపుకుంటారండి. నేనేమో బెల్లం సపరేట్ గా కరిగించి ఓన్లీ పిండి బట్టి బెల్లం సిరప్ అనేది ఇందులో పోసి కలిపాను. కొందరు అలా చేస్తారు, కొందరు ఇలా చేస్తారు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, చాలా బాగుంటాయి. తవెలిగించుకొని బాండీ పెట్టుకొని సజ్జ బూరెలు కాల్చుకోవడానికి సరిపడి నూనె పోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఆరిపోకుండా, ఎక్కువ చేసుకుంటే ఆరిపోతాయి కాబట్టి కొన్ని చేసుకొని తీసుకోవాలి. అండ్ కవర్ కి ఆయిల్ గానీ వాటర్ గానీ వేసుకోవాలి. నేను ఆయిల్ తో చేస్తున్నాను, ఎందుకంటే పిండి చేతికి కవర్ కి అంటుకుంటది. అలా అంటుకోకుండా ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ మనం ఇలా బతుకోవాలి. ఏ సైజ్ అంటే మనం కొంచెం ఎక్కువ మందంగా ఉండకూడదు, పిండిగా ఉంటది. మరి ఎక్కువ సన్నగా వద్దు, కొంచెం మీడియం గా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం ఈ సైజులో ఉంటే సరిపోతుంది, బాగా పొంగుతాయి. హై టు లో ఫ్లేమ్ లో, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. ఇలా బూరే అదంతట అదే లేచి పైకి వచ్చేంత వరకు ఉండాలి, మనం కదిలియొద్దు. అప్పుడు బాగా పొంగుతూ వస్తుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. చూసారు కదండి, సజ్జ బూరెలు రెడీ అయిపోయాయి. ఒకసారి ఎలా వచ్చాయో చూద్దామండి. లోపల సజ్జ బూరెలు బాగా పొంగినాయండి. చూడండి, లోపల కూడా పిండి లేకుండా చాలా బాగా ఇట్లా ఉబ్బినాయి. ఇలా ఉంటే పిండి అనిపించదండి, తినడానికి కూడా చాలా బాగుంటది, టేస్టీగా ఉంటాయి. చాలా బాగున్నాయి. ఒక టేస్ట్ చేసి చూస్తాను. స్వీట్ కూడా బాగా సరిపోయిందండి. ఒక 2 కప్పుల సజ్జలకి 1 కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోయిందండి. చూసారు కదండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.